వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్డిఎస్సిలో వచ్చే 9వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుసుకుందాం. దానశీలము పాఠ్యభాగ రచయిత ఎవరు? బమ్మెర పోతన. బమ్మెర పోతన ఏ శతాబ్దానికి చెందినవాడు? 15వ శతాబ్దికి చెందినవాడు. పోతన తన భాగవత పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీరామచంద్రునికి. క్రింది వాటిలో పోతన రచన కానిది? హరవిలాసం. క్రింది వాటిలో పోతన బిరుదు? సహజ పండితుడు. దానశీలము అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? పురాణ ప్రక్రియ. క్రింది వాటిలో పురాణ లక్షణాలేవి? పైవన్నీ: స్వర్గం ప్రతిసర్గం, వంశం మన్వంతరం, వంశానుచరితం. పురాణాలు ఎన్ని? 18. దానశీలము అనే పాఠ్యభాగ శ్రీమద్భాగవతంలోని ఎన్నవ స్కందం నుండి గ్రహించబడినది? 8వ స్కందం. అపూటం అనగా అర్థం: పూర్తిగా. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరున్ అనునది ఏ పద్యపాదం? మత్తేబం. గర్వోన్నతి ఏ సంధి? గుణసంధి. క్రింది వాటిలో కులమునకు నానార్థం కానిది? పొలము. క్రింది వాటిలో త్రికసంధి పదం కానిది ఏది? అణ్వాయుధము. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే అనునది ఈ పద్యపాదం? శార్దూలం. ఎవరి భాష వాళ్లకు వినసొంపు? పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ సామల సదాశివ. క్రింది వాటిలో డాక్టర్ సామల సదాశివ రచనలు ఏవి? పైవన్నీ: ఉర్దూ సాహిత్య చరిత్ర, యాది, మలయ మారుతాలు, అహ్మద్ రుబాయీలు, సంగీత శిఖరాలు. డాక్టర్ సామల సదాశివ గారికి అహ్మద్ రుబాయీలు అనువాదానికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది? 1964. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సామల సదాశివ రచన ఏది? స్వరలయలు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? వ్యాసం. ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యభాగం సామల సదాశివ గారి ఏ రచన నుండి గ్రహించబడింది? యాది. వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది? హరివంశం. దాశరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర పేరు? యాత్రాస్మృతి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదనన్నవారు ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి ఏ సంవత్సరంలో గాలిబ్ గజళ్లను అనువదించారు? 1961. దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? 1967. దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
1974. వీర తెలంగాణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? పద్యం. వీర తెలంగాణ పాఠ్యభాగం దాశరథి సాహిత్యంలోని ఎన్నవ సంపుటి నుండి గ్రహించబడింది? 1వ సంపుటి. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ అనునది ఏ పద్యపాదం? ఉత్పలమాల. పుల్ల అనగా అర్థం ఏమిటి? విచ్చుకున్న. క్రింది వాటిలో దంస్ట్రలు అనే పదానికి నానార్థం కాని పదం ఏది? చప్పుడు. క్రింది వానిలో ఉకార సంధి పదం ఏది? సయ్యాటలాడెన్. క్రింది వాటిలో రూపక సమాస పదం ఏది? మత పిశాచి. చేక అనగా అర్థం ఏమిటి? జంట. నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ వాక్యం ఏ అలంకారానికి ఉదాహరణ వాక్యం? చేకానుప్రాస. కొత్త బాట పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ పాకాల యశోదారెడ్డి. క్రింది వాటిలో పాకాల యశోదారెడ్డి గారి రచన కానిది? పరిష్కారం. డాక్టర్ పాకాల యశోదారెడ్డి క్రింది ఏ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు? తెలుగులో హరివంశాలు. కొత్త బాట పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక. క్రింది వాటిలో వృద్ధి సంధి పదం కానిది? మూటగట్టు. నగరగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు? అలిశెట్టి ప్రభాకర్. క్రింది వాటిలో అలిశెట్టి ప్రభాకర్ కవితా సంకలనాలు ఏవి? పైవన్నీ. ఎర్రపావురాలు మంటల జెండాలు, రక్తరేఖ చురకలు, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, ఎన్నికల ఎండమావి. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెబితే దానిని ఏమంటారు? మినీ కవిత. నగరగీతం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? మినీ కవిత. నగరగీతం అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? అలిశెట్టి ప్రభాకర్ కవిత. క్రింది వాటిలో మరణం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? కళత్రం. నగారా మోగిందా, నయాగరా దుమికిందా ఈ పాదంలో ఏ అలంకారం దాగి ఉంది? అంత్యానుప్రాస. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఈ వాక్యంలోని అలంకారం? రూపకాలంకారం. భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఏ సంవత్సరంలో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికయ్యారు? 1957. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథం? జీవిత చరిత్ర. భాగ్యోదయం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? జీవిత చరిత్ర. క్రింది వానిలో అండ అనే పదానికి పర్యాయ పదం కానిది? గొప్పతనం. సర్వేశ్వర శతక కర్త ఎవరు? యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెం అనునది ఏ పద్యపాదం? మత్తేభం. శ్రీకాళహస్తీశ్వర శతకకర్త? దూర్జటి. దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవాడు? 16వ శతాబ్ది. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో
యుండం గుహల్ గల్గవో అనునది ఏ పద్యపాదం? శార్దూలం. మల్లభూపాలీయం నీతి శతక కర్త ఎవరు? యలకూచి బాలసరస్వతి. తెలుగులో మొదటి త్రద్దికావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచించిన వారు ఎవరు? యలకూచి బాలసరస్వతి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన తొలి కవి ఎవరు? యలకూచి బాలసరస్వతి. సిరిలేకైన విభూషితుండెయై బాసిల్లున్ బుదుండౌదలన్ అనునది ఏ పద్యపాదం? మత్తేభం. దాశరథి శతక కర్త కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు? కంచర్ల గోపన్న ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు? రామదాసు. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు? 17వ శతాబ్ది. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కో అనునది ఏ పద్యపాదం? ఉత్పలమాల. నరసింహ శతక కర్త కాకుత్సం శేషప్ప కవి. కాకుత్సం శేషప్ప కవి ఏ శతాబ్దానికి చెందినవాడు? 18వ శతాబ్దం. కాకుత్సం శేషప్ప కవి నరసింహ శతకంతో పాటు రాసిన మరొక శతకం ఏది? నృకేసరి శతకం. విశ్వనాథేశ్వర శతక కర్త గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. క్రింది వాటిలో గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ బిరుదులేవి? 1 మరియు 2. అవధాని శశాంక, అసుకవితా కేసరి. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి రచనలేవి? పైవన్నీ: కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, తృద్యమాతృక, పద్యోధ్యానము. గనుడవ్వాడగు వేడు త్యాగమయి దీక్షంబూని సర్వం సహా అనునది ఏ పద్యపాదం? మత్తేభం. శ్రీలొంక రామేశ్వర శతక కర్త నంబి శ్రీధరరావు. నంబి శ్రీధరరావు బిరుదు? కవిరాజ. క్రిందివానిలో నంబి శ్రీధరరావు గారి రచన కానిది? పద్యోధ్యానము. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుడు సం అనునది ఏ పద్యపాదం? శార్దూలం. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం.